హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే చాలామంది అయితే కామెంట్ చేశారు, అసలు ఎన్ని వారాలకి డెలివరీ అయితే బేబీ హెల్దీగా ఉంటుంది, అసలు మంచిది ఎన్ని వీక్స్ డెలివరీ చేసుకుంటే బెటర్ అని అయితే అడుగుతున్నారు. సో ఇది నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా సరే ఎన్ని వీక్స్కి డెలివరీ అయితే బేబీ హెల్దీగా ఉంటుందనే దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం. సో చివరి వరకు అయితే చూడండి. మీకు ప్రెగ్నెన్సీలో ఎలాంటి డౌట్స్ ఉన్నా లేక ఇంకేమైనా అదర్ హెల్త్ కాంప్లికేషన్స్ డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. సో దానికి తగ్గట్టుగా నేను రిప్లై చేస్తాను, వెంటనే వీడియో అయినా సెర్చ్ చేస్తూ ఉంటాను. అండ్ బేబీ బాయ్ సింటమ్స్ అండ్ బేబీ గర్ల్ సింటమ్స్ ఒకసారి చూడాలి అనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటాయి, వేరేగా సపరేట్గా పెట్టాం. సో అక్కడికి వెళ్ళి అయితే చూడండి. నచ్చితే ఒకటి రెండు వీడియోస్ చూసి నచ్చితేనే వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఆ చిన్న సపోర్ట్ అయితే మన ఛానల్కి అయితే ఇవ్వండి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో అసలు గర్భధారణ కాలం మొత్తం 40 వీక్స్ అండి. ఈ 40 వారాలు మనకి 9 నెలలు అంటారు కదా. సో ఈ 9 నెలల్లో ఏ వారంలో మనకి డెలివరీ అయితే బెటరు అంటారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే శిశువు అనేది 36 నుంచి 40 వారాల మధ్యలో డెలివరీ అయితే బేబీకి కొంచెం పర్వాలేదు. సో 30 వారాల కంటే ముందు అయితే అది ప్రీటర్మ్ డెలివరీ అయిపోతుంది, బేబీకి కూడా ప్రాబ్లం అనేది వస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సెక్షన్ అయినా నార్మల్ డెలివరీ అయినా సరే 36 వీక్స్ నుంచి 46 వీక్స్ మధ్యలో 36 వీక్స్ నుంచి 40 వీక్స్ మధ్యలో ఎప్పుడైనా సరే డెలివరీ అయితే అది ఓకే. అయితే 36 కంటే బిఫోర్ అయితే బేబీకి లంగ్స్ ప్రాబ్లం అంటే శ్వాసనాళ వ్యవస్థ అంటే శ్వాస తీసుకోవడం బ్రీతింగ్ ప్రాబ్లం అనేది వస్తుంది. కాబట్టి మీరు 36 వారాల తర్వాత అంటే లైక్ 37వ వారంలో కానీ 38వ వారంలో కానీ డెలివరీ చేసుకుంటే బేబీకి లంగ్స్ ఇవంతా ఊపిరి తీసుకోవడం అంతా బాగానే ఉంది. ఒకసారి స్కాన్ చేయించాలి. సో 36 వీక్స్కి ఆల్మోస్ట్ బేబీ అనేది 2 kgs కంటే అబోనే అవుతుంది. కాబట్టి మీరు 36 వారాల నుంచి 40 వారాల మధ్యలో ఒకసారి స్కాన్ చేసుకున్నాక బేబీ వెయిట్ సరిపోతుందా, లంగ్స్ అంటే ఊపిరి తీసుకోవడానికి అనువుగా బేబీ బ్రీతింగ్ ప్రాబ్లం ఏం లేకుండా బాగానే ఉందా, బేబీ అంతా హెల్తీగా ఉందా అన్న తర్వాతనే మీరు డెలివరీకి అనేది సిద్ధం అవ్వాలి. సో నేచురల్గా నార్మల్ డెలివరీ అయితే నో ప్రాబ్లం. సో సెక్షన్ వాళ్ళకి ఏంటంటే ఒక పర్టికులర్గా డేట్ ఇస్తారు, ఆ డేట్కి రమ్మని ఆపరేషన్ చేస్తామంటారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే మంచి రోజు చూసుకుని మీ యొక్క బేబీ హెల్త్ కండిషన్ బాగానే ఉంది అంటే వీక్ తగ్గట్టుగా వెయిట్ కూడా బాగానే ఉంది, అలాగే ఎలాంటి ప్రాబ్లం లేదు, బేబీ లంగ్స్ కండిషన్ కూడా బాగానే ఉంది అనుకునే వాళ్ళు ఖచ్చితంగా 36 వారాల నుంచి 40 వారాల మధ్యలో ఎప్పుడైనా డెలివరీ చేసుకున్నా పర్వాలేదు, అప్పుడు ఏం ప్రాబ్లం అనేది రాదు. సో 36 వారాల కంటే అంటే లైక్ 8వ నెల ఎండింగ్లో కానీ 9th మంత్ ఫస్ట్ వీక్లో కానీ చేసుకోకండి. సో దానివల్ల బేబీకి లంగ్స్ ప్రాబ్లం వస్తుంది. సో ఊపిరి పీల్చుకోవడం అనేది కష్టం అవుతుంది, దానివల్ల ఫీడింగ్ చేయలేరు, అంటే వాళ్ళు పాలు తాగలేరు, ఇంకా చాలా హెల్త్ కాంప్లికేషన్స్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి అదొకటి చూసుకోండి. సో ఇది ఇంకా ఏంటంటే 40 వారాల వరకు ఉన్నా పర్వాలేదు. అంటే ఈ టైంలో 9th మంత్కి వచ్చేసరికి బేబీ ఏంటంటే ఎక్కువగా వెయిట్ గెయిన్ అయిపోతుంది. సో వీక్లీ మినిమం ఒక 200 గ్రామ్స్ లేదా 150 గ్రామ్స్ అనేది పెరిగిపోతుంది. అంటే ఓవర్గా వెయిట్ గెయిన్ అయ్యేటప్పుడు నార్మల్ డెలివరీ అవ్వడం అనేది కొంచెం కష్టమైపోతుంది. అలాంటప్పుడు సెక్షన్ చేసేస్తారు. కాబట్టి నేను చెప్పే సజెషన్ ఏంటంటే 36 వారాల నుంచి 40 వారాల మధ్యలో బేబీ యొక్క వెయిట్ సరిపోతుందా, బేబీ ఊపిరి తీర్చుకోవడంలో ఏమైనా ప్రాబ్లం ఉందా, బేబీ అంతా హెల్త్ కండిషన్ ఓకే, అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా ఈ 4 వీక్స్లో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఆ చిన్న సపోర్ట్ మన ఛానల్కి అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.